Hello students. In previous lecture we discussed about how to solve linear differential equations of first order in y and solving linear differential equations in y. So linear differential equations అంటే ఏంటి, అలాగే వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకున్నాం. సో నౌ మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ ఎక్స్ అంటే ఏంటి, అలాగే వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో టాపిక్లోకి వెళ్దాం. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ ఎక్స్. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ ఎక్స్ అంటే డెఫినేషన్ ఏం చెప్తున్నారండి, an equation of the form dx by dy plus px equal to q, where p and q are functions of y alone or constants, is called a linear differential equation of first order in x. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y కి x కి డిఫరెన్స్ ఏంటండి, జస్ట్ dy by dx plus py equal to q అయితే LDE in y అంటాం. సో dx by dy plus px equal to q అయితే LDE in x అంటాం. సో ఇక్కడ dx by dy ఎగ్జిస్ట్ అయినప్పుడు pq అనేవి ఫంక్షన్స్ ఇన్ y అయి ఉండాలి, అలాగే dy by dx అయితే కనుక pq అనేవి ఫంక్షన్స్ ఇన్ x అయి ఉండాలి. సో LDE in yలో pq అనేవి ఫంక్షన్స్ ఇన్ x, LDE in xలో pq అనేవి ఫంక్షన్స్ ఇన్ y అవుతాయి. సో దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఇన్ x అంటాము. సో దీనికి కూడా నోట్ పాయింట్స్. సో ఇఫ్ q ఈక్వల్ టు 0, సో సేమ్ LDE ఇన్ yలో చెప్పుకున్నట్టే dx by dy plus px ఈక్వల్ టు 0 అయిపోతే then it is called a homogeneous linear equation of first order in x. సో homogeneous linear differential equation అంటాము. సో ఒకవేళ q నాట్ ఈక్వల్ టు 0 అయితే, if q నాట్ ఈక్వల్ టు 0 for all y in I, then dx by dy plus px equal to q is called a non-homogeneous linear equation of first order in x అంటాం. సో క్లియర్ అండి. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ dx by dy plus px equal to q. సో జనరల్ సొల్యూషన్ ఏ విధంగా తీసుకుంటాం, సో ఇఫ్ p and q are derivable functions of y over an interval I, then x into e power integral p dy equal to integral q into e power integral p dy plus c is the general solution of dx by dy plus px equal to q, where integrating factor equal to e power integral p dy. అంటే ఏమంటున్నారండి, pq అనేవి ఫంక్షన్స్ ఇన్ y అయినప్పుడు అవి డెరైవబుల్ ఫంక్షన్స్ అయితే కనుక దెన్ జనరల్ సొల్యూషన్ LDE ఇన్ y అయితే y ఇంటూ అని చెప్పాము. సో ఇది LDE ఇన్ x కాబట్టి x ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ p dy. సో అక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ పవర్ ఇంటిగ్రల్ p dx అండి LDE ఇన్ xకి, సారీ LDE ఇన్ yకి. సో ఎందుకు అక్కడ p అనేది ఫంక్షన్ ఇన్ x, ఇక్కడ p అనేది ఫంక్షన్ ఇన్ y కాబట్టి p పక్కన dy రావాలి. సో ఈ పవర్ ఇంటిగ్రల్ p dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ p dy dy ప్లస్ c. So is the general solution of dx by dy plus px equal to q, where integrating factor equal to e power integral p dy. సో జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, LDE ఇన్ xకి LDE ఇన్ yకి జస్ట్ స్మాల్ రివర్స్ చేంజ్ ఉంటుందండి. సో LDE ఇన్ y అంటే dy by dx plus py ఈక్వల్ టు q, అక్కడ pq అనేవి ఫంక్షన్స్ ఇన్ x. LDE ఇన్ x అంటే dx by dy plus px ఈక్వల్ టు q, ఇక్కడ pq అనేవి ఫంక్షన్స్ ఇన్ y. సో జనరల్ సొల్యూషన్ కూడా ఫార్ములా ఏంటంటే తేడా, LDE ఇన్ y అయితే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, LDE ఇన్ x అయితే x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని వస్తుంది. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్కింగ్ రూల్ టు సాల్వ్ లీనియర్ ఈక్వేషన్ dx by dy plus px equal to q, where p equal to f of y, q equal to g of y. సో ఫస్ట్ reduce given equation to the standard form. సో ఏదైతే మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉండాలి అని చెప్పుకుంటున్నామో దాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాము.
సో dx బై dy ప్లస్ px ఈక్వల్ టు q అనేది LDE ఇన్ xకి స్టాండర్డ్ ఫామ్ అండి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ ఈ స్టాండర్డ్ ఫామ్లో ఉండేలాగా చూడాలి. సో ఈ స్టాండర్డ్ ఫామ్లో ఉండేలా చేసి మస్ట్గా p అనేది వైల్లో ఫంక్షన్ అయి ఉండాలి, q అనేది కూడా వైల్లో ఫంక్షన్ మాత్రమే అయి ఉండాలి. నెక్స్ట్ కంపేర్ అండ్ రైట్ డౌన్ p అండ్ q. సో ఈ జనరల్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసిన తర్వాత p అంటే ఏంటి, q అంటే ఏంటి రాసుకోవాలి. p నోట్ డౌన్ చేసుకున్న తర్వాత ఫైన్ ఇంటిగ్రల్ p dy. సో మనం LDE ఇన్ వైలో ఇంటిగ్రల్ p dx చేస్తామండి. ఎందుకు, అక్కడ p అనేది ఫంక్షన్ ఇన్ x కాబట్టి dx అప్లై చేస్తాము. ఇక్కడ p అనేది ఫంక్షన్ ఇన్ y కాబట్టి ఇంటిగ్రల్ p dy అప్లై చేస్తాం. సో దెన్ ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p dy. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత జనరల్ సొల్యూషన్ ఫార్ములా, ఇది LDE ఇన్ x కాబట్టి x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dy ప్లస్ c. సో ఇది జనరల్ సొల్యూషన్ ఫార్ములా. సో సేమ్ LDE ఇన్ వైకి ఎలా చేస్తామో సేమ్ అలాగేనండి, స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. p q వాల్యూస్ రాసుకోవాలి. p రాసుకున్న తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసుకుని దీన్ని సింప్లిఫై చేసి సాల్వ్ చేస్తాం. అప్పుడు వచ్చేదే జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీనికి ఎగ్జాంపుల్ సమ్స్ చూద్దాం. సో సాల్వ్ 1 ప్లస్ వై స్క్వేర్ dx ఈక్వల్ టు tan ఇన్వర్స్ y మైనస్ ఎక్స్ ఆఫ్ dy. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి ఇచ్చిన ఈక్వేషన్ని ఒకసారి రాసుకున్నాం. సో 1 ప్లస్ వై స్క్వేర్ dx ఈక్వల్ టు tan ఇన్వర్స్ y మైనస్ ఎక్స్ dy. సో అబవ్ ఈక్వేషన్ కెన్ ఆల్సో బీ రిటన్ యాజ్, ఎందుకు దీన్ని ఇంకొకలా కూడా రాయొచ్చండి. ఎలాగో ఇప్పుడు మనకి ఇది either dy బై dx కానీ dx బై dy కానీ, ఇప్పుడు మనకి తెలీదు ఈక్వేషన్ ఇలా ఇచ్చారు, మనం dy బై dx అంటే LDE ఇన్ వైలోకి మార్చాలా, LDE ఇన్ xలోకి మార్చాలా. సో జస్ట్ చిన్న సింపుల్ ట్రిక్ అండి. ఇప్పుడు ఇది LDE ఇన్ వైలోకి మారుస్తున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ LDE ఇన్ వై అంటే ఏంటండి, dy బై dx ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఈ dxని ఈ dy కిందకి తీసుకెళ్ళాలి. ఈ dy కిందకి తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడ 2 టర్మ్స్తో dy బై dx అనేది మల్టిప్లై అవుతుంది. సో మనం దీన్ని విడగొట్టి అటు సైడ్కి పంపించడానికి కానీ, ఈ tan ఇన్వర్స్ y మైనస్ ఎక్స్తో మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేసి తీసేయడానికి కానీ వీలు పడదు. సో అంటే ఈ ఈక్వేషను LDE ఇన్ వైలా మార్చలేము. సో LDE ఇన్ ఎక్స్లా మార్చగలమా? సో LDE ఇన్ ఎక్స్లా మార్చాలి అంటే ఏం చేయాలంటే dx బై dy రావాలి. సో అంటే ఈ dyని ఈ పక్కకు తీసుకురావాలి. సో dx బై dy వస్తే దాని ముందు ఒక టర్మ్ ఎగ్జిస్ట్ అయింది 1 ప్లస్ వై స్క్వేర్ అనేది. ఈ 1 ప్లస్ వై స్క్వేర్తో మొత్తం ఈక్వేషన్ని డివైడ్ చేసేయచ్చా? సో అంటే ఇక్కడ tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్ అని వస్తుంది. సో వచ్చిన ఇప్పుడు dx బై dy తర్వాత ఉండాల్సిన టర్మ్ ఏంటంటే ఈ ప్లస్ px అని ఉండాలి. అంటే సింగిల్ ఎక్స్ ఉన్నది కావాలి. సో అంటే ఈ సింగిల్ ఎక్స్ టర్మ్ ఇటు తీసుకొచ్చేస్తే దీని దగ్గర డివైడ్ చేయగా ఎగ్జిస్ట్ అయిన టర్మ్ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఇది LDE ఇన్ ఎక్స్లా మార్చుకోగలము. సో LDE ఇన్ ఎక్స్లా మార్చుకోగలం కాబట్టి ఈ ఈక్వేషన్ని ఎలా రాసుకోవచ్చో ఒక్కసారి చెప్తున్నాం మళ్ళీ. సో మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్నాము. సో దీన్ని ఈ dyని ఈ పక్క తీసుకొచ్చాం. సో 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ dx బై dy ఈక్వల్ టు tan ఇన్వర్స్ y మైనస్ ఎక్స్, దీని ఈక్వేషన్ 1 అన్నాం. సో ఇది LDEని ఎక్స్లా మార్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి dx బై dy ముందు ఏ టర్మ్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు కాబట్టి ఎగ్జిస్ట్ అయిన ఈ 1 ప్లస్ వై స్క్వేర్ తోటి ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేస్తున్నాం. సో డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్ 1 ప్లస్ వై స్క్వేర్. సో 1 ప్లస్ వై స్క్వేర్ తోటి డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, dx బై dy ఇందాక చెప్పినట్టు tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్. సో ఈ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్ని మళ్ళీ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపించేస్తే ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్. సో అదే రాసాము ఇక్కడ ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్, దాన్ని విడదీసి 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని రాసాం ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్. సో ఇది ఈక్వేషన్ 2 అన్నాం. ఇప్పుడు మనకి LDE యొక్క జనరల్ ఫామ్తో ఇది మ్యాచ్ అయిందా లేదా? సో LDE జనరల్ స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే dx బై dy ప్లస్
px ఈక్వల్ టు q. pq ఏమై ఉండాలి? ఫంక్షన్స్ ఇన్ y అయి ఉండాలి. సో ఇక్కడ p అనేది పూర్తిగా ఫంక్షన్ ఇన్ y, అలాగే q అనేది కూడా పూర్తిగా ఫంక్షన్ ఇన్ yగా ఎగ్జిస్ట్ అయ్యింది. సో జనరల్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసిన తర్వాత p వాల్యూ q వాల్యూ నోట్ డౌన్ చేసుకున్నాం. సో వేర్ p ఈక్వల్ టు 1/1 ప్లస్ y స్క్వేర్, q ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/1 ప్లస్ y స్క్వేర్. సో ఇప్పుడు p వాల్యూ వచ్చింది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో నౌ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p dy ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p అంటే 1/1 ప్లస్ y స్క్వేర్ dy ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x స్క్వేర్ dx అంటే tan ఇన్వర్స్ x అండి ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఫార్ములా. సో అదే అప్లై చేసాం, e పవర్ tan ఇన్వర్స్ y. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చి e పవర్ tan ఇన్వర్స్ y అని వచ్చింది. సో జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసుకుంటున్నాం. ఇది LDA ఇన్ x కాబట్టి x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dy ప్లస్ c. సో x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు q అంటే tan ఇన్వర్స్ y/1 ప్లస్ y స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ tan ఇన్వర్స్ y dy ప్లస్ c. ఇక్కడ ఇప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే tan ఇన్వర్స్ y e పవర్ tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ y స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు దీని మొత్తానికి ఇంటిగ్రేషన్ కట్టాలి మనం. సో ఏ విధంగా తీసుకుంటే దీన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు? సో అంటే tan ఇన్వర్స్ వైని కనుక ఎయిదర్ టీ అని కానీ యూ అని కానీ చెప్పి తీసుకుంటే అప్పుడు tan ఇన్వర్స్ y అనేది u అయితే tan ఇన్వర్స్ వైకి డిఫరెన్షియేషన్ ఏంటండి? 1/1 ప్లస్ y స్క్వేర్. సో అది కాస్త du అయిపోతుంది. సో tan ఇన్వర్స్ వైని u అన్నాం, tan ఇన్వర్స్ y అయితే దీని డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ y స్క్వేర్ dy ఈక్వల్ టు du. సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ RHSలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈ పక్కన x e పవర్ tan ఇన్వర్స్ y అంటే u అన్నాం కాబట్టి u ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ y అంటే u ఇంటూ e పవర్ u dy/1 ప్లస్ y స్క్వేర్ అంటే ఏంటంటే du ప్లస్ c. సో ఇలా సింపుల్గా మారిపోయింది. ఇప్పుడు ఇంటిగ్రల్ u e పవర్ u du. సో దీనికి ఇంటిగ్రేషన్. సో దీనికి ఇంటిగ్రేషన్ అంటే ఎలా చేస్తామండి? e పవర్ యూని సో u అనేది ఆల్జిబ్రిక్ ఫంక్షన్. సో ఫస్ట్ యూని u అనుకోవాలి, e పవర్ యూని v అనాలి. సో uv ఫార్ములా. సో అది అప్లై చేస్తే ఇదిగో ఇది వస్తుందండి, u ఇంటూ e పవర్ u మైనస్ e పవర్ u ప్లస్ c. సో ఇంకో సింపుల్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. ఇలా ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకి u ఇంటూ e పవర్ u అని ఎగ్జిస్ట్ అయినప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని బయట ఉంచేసి e పవర్ u ఇంటూ ఏదైతే u ఎగ్జిస్ట్ అయిందో ఆ u మైనస్ యూకి డిఫరెన్షియేషన్ ఎంతండి విత్ రెస్పెక్ట్ టు u 1. సో ఇది దాని యొక్క ఇంటిగ్రేషన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏమైనా ఏ అనే కనుక కోఫిషియంట్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఇక్కడ కోఫిషియంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయండి, ఏ తర్వాత ఏ స్క్వేర్. సో ఇలా కోఫిషియంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇది ఫార్ములా. అంటే యూవి ఫార్ములాని అప్లై చేస్తూ వచ్చే సింపుల్ ఫార్ములా, సింపుల్ టెక్నిక్ డైరెక్ట్గా వేసుకోవడానికి అనమాట. సో దాని ప్రకారం ఇప్పుడు మనం ఇక్కడ u ఇంటూ e పవర్ u du అని ఉంది కాబట్టి దానికి ఏమని రాస్తాం? e పవర్ u బయట ఉంచేస్తే బ్రాకెట్లో u మైనస్ యూకి ఇంటిగ్రేషన్ 1. సో మల్టిప్లై చేస్తే u e పవర్ u మైనస్ e పవర్ u ప్లస్ c. సో ఇది జనరల్ సొల్యూషన్. కాకపోతే జనరల్ సొల్యూషన్ దేంట్లో ఉందండి? యూలో ఉంది. u అంటే ఏంటి మనకి? tan ఇన్వర్స్ u. సో దాన్ని రీప్లేస్ చేసేస్తున్నాం. సో రీప్లేస్ చేస్తే x e పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ y e పవర్ tan ఇన్వర్స్ y మైనస్ e పవర్ tan ఇన్వర్స్ y ప్లస్ c. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ e పవర్ tan ఇన్వర్స్ y 2 టర్మ్స్లోనూ కామన్గా ఉంది కాబట్టి e పవర్ tan ఇన్వర్స్ y కామన్ తీస్తే tan ఇన్వర్స్ y మైనస్ 1. సో e పవర్ tan ఇన్వర్స్ y ఇంటూ tan ఇన్వర్స్ y మైనస్ 1 ప్లస్ c అనేది జనరల్ సొల్యూషన్ ఫామ్ అయింది. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సాల్వ్
x plus 2y cube dy by dx equal to y. సో సొల్యూషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్నాము x plus 2y cube dy by dx equal to y అని చెప్పి. సో ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ని మార్చుకుంటున్నామండి మనం. ఎలా? ఇప్పుడు ఇది ఎల్డిఈని ఎక్స్ కానీ ఎల్డిఈని వైలో కానీ మార్చుకొని చేయాలి యాక్చువల్గా. సో ఇక్కడ dy by dx ఉంది. సో ఈ dy by dxకి టోటల్ జాయింట్ టర్మ్ ఉందండి. సో ఈ జాయింట్ టర్మ్ని మనం సింగిల్ dy by dx టర్మ్ ఎగ్జిస్ట్ అయ్యేలా చేయలేం. సో ఇది మస్ట్గా ఎల్డిఈని ఎక్స్లో మాత్రమే సాల్వ్ చేయగలం. సో అంటే dx by dy కింద రాసుకోవాలి. సో ఈ dy by dxని అటు సైడ్ పంపించేస్తే సో దాని ప్రకారం మీ గివెన్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ y into dx by dy equal to x plus 2y cube. సో ఇప్పుడు dx by dy ముందు y అనే టర్మ్ ఎగ్జిస్ట్ ఉండకూడదు కాబట్టి ఎల్ఈని ఎక్స్లా మార్చాలి అంటే సో ఈ y తోటి ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేసేసాం. సో dx by dy ఈ x ఈ పక్కకు వచ్చేస్తే మైనస్ 1/y into x ఈక్వల్ టు 2y క్యూబ్ బై y అంటే y క్యూబ్లో క్యాన్సిల్ అయితే y స్క్వేర్ 2y స్క్వేర్. సో ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తాం. స్టాండర్డ్ ఫామ్ ఏంటండి? dx by dy ప్లస్ px ఈక్వల్ టు q. సో ఇక్కడ p అంటే మైనస్ 1/y, q అంటే 2y స్క్వేర్. సో ఈ 2 వాల్యూస్ రాసుకున్నాం. ఇప్పుడు p వాల్యూ వచ్చిన తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ p dy ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ మైనస్ 1/y dy ఈక్వల్ టు e పవర్ మైనస్ బయటకు వచ్చేస్తే 1/yకి ఇంటిగ్రేషన్ log y. సో ఈ -1 yకి పవర్ 1 కాబట్టి y పవర్ -1 అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయింది. y పవర్ -1 అంటే ఏంటండి? 1/y అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు 1/y ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసుకుంటున్నాం. ఎల్డిఈని x కాబట్టి x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dy ప్లస్ c. సో x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1/y ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే 2y స్క్వేర్ ఇంటూ 1/y dy ప్లస్ c. సో yలో క్యాన్సిల్ అయితే 2y dy ప్లస్ c. సో అంటే x by y ఈక్వల్ టు 2y స్క్వేర్ 2 ఇంటూ ఇంటిగ్రల్ y అంటే y స్క్వేర్ బై 2 ప్లస్ c. సో 2 క్యాన్సిల్ y ఎల్సిఎం తీసేస్తే x ఈక్వల్ టు y క్యూబ్ ప్లస్ cy. సో విచ్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎల్డిఈన్ y ఎల్డిఈన్ x నేర్చుకున్నాం కదా. సో దీనికి అడ్వాన్స్డ్ పార్ట్ బెర్నౌలీస్ ఈక్వేషన్స్. సో అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.